మెల్లగా నడవండమ్మా. నడువమ్మా. జాగ్రత్తమ్మా. అంతే, అలాగే నడవండమ్మా. అమ్మా, ఏం కాదమ్మా, ట్రై చేయండి. నేను చెప్పా కదమ్మా, మీరు అనుకుంటే రాగలరని. అవును, ఇదివరకటి కంటే చాలా ఫ్రీగా ఉంది. ఇంకో 2 డేస్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ గా నడుస్తారు. చాలా థ్యాంక్స్ పల్లవి. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? అంతకు మించి ఇంకేం చేయగలదమ్మా? కడుపులో ఉన్న బిడ్డని తల్లి కాచుకున్నట్టు నా కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేశావమ్మా. అందుకే తనంత తొందరగా కోలుకోగలిగిందమ్మా. ఊరుకోండి తాతగారు, మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. ఏంటి బేబీ నువ్వు చెప్తుంది? గుండమ్మని యాక్సిడెంట్ చేసింది శాన్వికని అని పల్లవికి తెలిసిపోయిందా? అవును మమ్మీ, కానీ ఎందుకో చరణ్ వాళ్ళందరూ ముందు బయట పెట్టలేదు. అయితే వీలైనంత తొందరగా నీకు చరణ్కి పెళ్లి చేయకపోతే చాలా ప్రాబ్లం వచ్చేలా ఉంది. అవును మమ్మీ, ఆల్బంలో పాట పాడింది నేను కాదు పల్లవి అని తెలిసిందంటే ఆ ఒక్క మాట చాలు, ఆ క్షణమే చరణ్ నన్ను పక్కన పెట్టేస్తాడు. సరే అమ్మా, నేను జ్యూస్ తీసుకొస్తాను.